ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు సీ ది లైఫ్ ఆఫ్ జాషువా. జాషువా యొక్క బుక్ ఇట్స్ ఫుల్ ఆఫ్ మిరకల్స్, వండర్స్. ఎక్సోడస్ తర్వాత ఎక్కువగా మిరకల్స్ కానీ వండర్స్ కానీ రికార్డ్ చేయబడినటువంటి బుక్ ఏంటంటే జాషువా. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ క్రైస్ట్ బర్త్ అండ్ రిజరెక్షన్. దాన్ని మించినటువంటి మిరకల్ కానీ వండర్ కానీ ఏమీ లేదు. అయితే ఈ జాషువా మరి ఎలా ఈ బుక్ ఎలా స్టార్ట్ అవుతుందని అంటే ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ మోజెస్ అని స్టార్ట్ అవుతుంది. డెత్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ absence ఆఫ్ ఎ పర్సన్, ఇట్ కెన్ క్రియేట్ కన్ఫ్యూషన్ ఇన్ మెనీ లైఫ్స్. మన లైఫ్స్లో ఒకరి యొక్క యాబ్సెన్స్ లేదంటే ఒకరి యొక్క డెత్ అది చాలా కన్ఫ్యూషన్ని, ఒకలాంటి డిస్టర్బెన్స్ని తీసుకొని వస్తుంది. బట్ ది అల్టిమేట్ లీడర్ ఏం చేశాడంటే మోజెస్ చనిపోయాడు. ఇక ఆయన గురించే ఆలోచిస్తూ ఆయన గురించే చింత చేస్తూ ఉండడానికి కాదు, నవ్ యూ హ్యావ్ టు గెట్ అప్ అని చెప్పి జాషువాకి ఒక విజన్ ఇస్తున్నాడు, ఒక మిషన్ ఇస్తున్నాడు. ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఏదైతే మనం చదువుకున్నామో ఈ 9 వచనాలు దే సౌండ్ లైక్ ఎ పెప్ టాక్. చాలా ఎంకరేజింగ్ చేస్తున్నట్టుగా ఒక పెప్ టాక్ లాగా కనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ సో. ఇది ఒక పెప్ టాక్ ఏమీ కాదు, లేదంటే మనల్ని మోటివేట్ చేయడానికి లేదా ఇన్స్పైర్ చేయడానికి ఆయన మాట్లాడుతున్నది కాదు. మరి ఏం మాట్లాడుతున్నారంటే ఒక్కొక్క మాట మీరు చూసినప్పుడు ఇట్స్ అ కమాండ్మెంట్ గివెన్ టు జాషువా. నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఏం చేయాలి ఇప్పుడు అనేది చెప్తున్నాడు. ఈయన ఎవరిని రీప్లేస్ చేయాలో తెలుసా? ఎవరిని రీప్లేస్ చేయాలంటే మోజెస్ని రీప్లేస్ చేయాలి. అలా అనుకున్నప్పుడు మోజెస్ ఎలాంటి వాడంటే ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది. బండలో నుంచి నీళ్ళు వస్తాయి. ఆకాశంలో నుంచి నీళ్ళు రావాలి, అవునా? భూమిలో మనకు పంట దొరుకుతుంది. కానీ ఈయన ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే ఆకాశంలో నుంచి ఆహారం వస్తుంది, బండలో నుంచి నీళ్ళు వస్తాయి. సో నేను కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను కష్టపడి పండించాల్సిన అవసరం అంతకంటే లేదు. నాకు ఆకాశంలో నుంచి ఆహారం వచ్చేస్తుంది. నేను వెళ్ళి ఎక్కడో బావిలో నీళ్లు తోడుకోవాల్సిన అవసరం లేదు, నాకు బండలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటి లీడర్షిప్ మోజెస్ యొక్క లీడర్షిప్. ఇప్పుడు అలాంటి ఆయన చనిపోయాడు. ఇప్పుడు జాషువా ఏం చేయాలి? జాషువా ఏమి ఆకాశంలో నుంచి మన్నాని కురిపించక్కర్లేదు. ఎందుకంటే ఆ యొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఓవర్. నవ్ యూ హ్యావ్ టు డూ వాట్? యూ హ్యావ్ టు ఫైట్. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ అని అంటున్నాడు. ఇది మనకు చాలా నచ్చదు. మనం కూర్చొని ప్రార్థన చేయమంటే చేస్తాం చాలా బాగా. ప్రభా అన్నీ నువ్వే చేయి ప్రభా, నేను ప్రార్థన చేస్తాను, నేను పాటలు పాడతాను, నిన్ను వర్షిప్ చేస్తాను, అన్నీ నువ్వే చెయ్యి అని అంటే అలా జరగదు కదా. మనము పనులు చేయాలని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అది ఇంకా చాలా ఈ బుక్లో ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆయన ఏమంటాడంటే జాషువాతో ఇట్లా చెప్తున్నాడు, ఇక్కడ నేనైతే ఈ యొక్క ప్రామిసెస్ని అండర్లైన్ చేసుకున్నానమాట. ఎట్లా ఉంటాయంటే మీకు చెప్తాను ఆ ప్రామిసెస్ ఏంటో. ఇవి మనకు చాలా ఫెమిలియర్గా అనిపిస్తాయి ఈ ప్రామిసెస్. జాషువా ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ప్రామిసెస్ మనం అందరం కూడా ఎప్పుడో ఒకసారి మన లైఫ్లో 31st నైట్ తీసుకొని ఉంటాం ప్రామిసెస్ కదా. ఆ 31st నైట్లో ఏమని ప్రార్థిస్తే, ప్రభా నాకు మంచి ప్రామిస్ ఇవ్వు ప్రభా అని చెప్పి కళ్ళు మూసుకొని తీసుకుంటాం మనం. లేదంటే ఆ రోజు క్యాలెండర్లో చూసి ఒక ప్రామిస్ వచ్చిందంటే చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది కదా. అలాంటి ప్రామిసెస్ ఇక్కడ చాలా కనిపిస్తాయి. ఏమంటాడంటే మోసెస్ చనిపోయాడు, ఇప్పుడు నువ్వు లేవాలి, నువ్వు వీళ్ళందరినీ అక్కడికి ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్ళాలని చెప్తుంటే ఇలా ఉంటుందన్నమాట. ఏంటంటే 5th verse చూడండి. నో వన్ విల్ బీ ఏబుల్ టు స్టాండ్ అగెయిన్స్ట్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ ముందు ఎవరు నిలబడలేరంట, నీ ముందు ఎవరు నుంచోలేరు. ఇలాంటి మాట విన్నప్పుడు ఏమనిపిస్తుంది? గర్వం వస్తుంది ఫస్ట్ మనకు. నువ్వు బ్రతుకు కాలం అంతా నీ ముందు ఎవరు నిలవలేరు. ఏం రావాలి? ఖచ్చితంగా ఇక నేను అలా అడుగు పెట్టంగానే అందరూ పడిపోతూ ఉంటారు, నేను ఒక్కదాన్నే అనమాట. అలాంటి గర్వమే రావాలి మనకు, అవునా? కానీ ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. తర్వాత నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలం నీకు ఇచ్చేస్తాను. ఈ ప్రామిస్ నేను కూడా చాలాసార్లు లైఫ్లో ప్రాక్టీస్ చేశాం. ఎట్లా అంటే చాలామంది ఏమనుకుంటామంటే మనకు ఒక ఇల్లు కావాలనుకోండి,
నాకు ఈ సంవత్సరం వాగ్దానం వచ్చింది, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చేస్తానని. వెళ్దాము ఆ ఇంటికి వెళ్ళి, ప్రభా నేను అడుగుపెట్టు ప్రతి స్థలం నాకు ఇస్తానన్నావు కదా ప్రభా, ఈ ఇల్లు నాకు ఇచ్చేసాయి. ప్రార్థన చేసామా ఇలాగే చాలాసార్లు? లేదంటే ఏదో ఒకటి ఇంటర్వ్యూకి వెళ్తాము, ఆ ప్లేస్లో ఉండి నువ్వు ఇస్తానన్నావు కదా ప్రభా, ఇది ఇచ్చేసే నాకు ఇక్కడ అధికారం. జాషువాకే అలా చేయడానికి అధికారం లేదు. ఏమంటున్నాడంటే ఆయన ఎక్కడ అడుగు పెట్టాలో చెప్తున్నాడు కదా. ఆయన ఒక టెరిటరీస్ చెప్తున్నాడు, బార్డర్స్ చెప్తున్నాడు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టాలో ఇక్కడ అడుగు పెట్టు, నేను నీకు ఇస్తాను. అవునా? సో ఆ అడుగు పెట్టాల్సిన ప్లేసెస్ ఏంటో చెప్తున్నాడు. సో ఈరోజు నేను ఈ ప్రామిస్ని నాకు ఇష్టమైనటువంటి ఇంట్లోకి వెళ్ళిపోయి, ప్రభా ఈ ఇల్లు ఇచ్చేసే నాకు అని చెప్పి క్లెయిమ్ చేయగలమా? సో ఇది చిలక జోస్యం చెప్పినట్టుగా మనము ఒక ప్రామిస్ని తీసుకుంటే జరిగిపోతుంది అని అనుకుంటే మటుకు సాంబార్లో కాలేసినట్టే. అవునా? అది అంతా ఏమీ జరగదు. సో ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు నేను క్లెయిమ్ చేసుకోవాలనంటే, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వెళ్తున్నాడు జాషువా. దాంట్లో కూడా ఎక్కడ రాజ్యాన్ని స్థాపించాలి? ఇప్పుడు క్రైస్ట్ రిజరెక్షన్ తర్వాత సమస్తము ఆయన అధికారం కిందికి రావాలని చెప్పేసి మనం అంతా పనిచేస్తున్నాం. సో ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి నేను వెళ్తున్నప్పుడు, ఈ స్థలంకి నేను వెళ్తున్నాను ప్రభా, ఇక్కడ నీ రాజ్యం స్థాపించడానికి నాకు అధికారాన్ని ఇవ్వు అని చెప్పి చేస్తే, అది నిజంగానే ఆ ఇల్లు సంపాదించుకోవడం అనేది, అలా నువ్వు అడుగుపెట్టి ప్రార్థన చేయకపోయినా ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు ఇల్లు కదా. సో వీ కెనాట్ మిస్ఇంటర్ప్రెట్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్. అలాగా ఆయన చెప్పుకుంటూ, ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అని చెప్తున్నాడు. ఎలాగంటే ఇంకా కిందికి వెళ్తే, యూ మే బీ సక్సెస్ఫుల్ వేర్ ఎవర్ యూ గో అని అంటాడు. ఆ తర్వాత ఇంకేమంటాడంటే 8th verseలో, దెన్ యూ విల్ బీ ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్. ఇవన్నీ చాలా మంచి ప్రామిసెస్, చాలా అట్రాక్టివ్, ఫ్యాసినేటింగ్గా కనిపిస్తున్నటువంటి ప్రామిసెస్. నాకు సక్సెస్ వస్తుందంట, ప్రాస్పెరిటీ వస్తుందంట, దీనికి మించి ఇంకేం కావాలి? మనం చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ కోసమే కదా. అవన్నీ జాషువాకి ఇచ్చేస్తానంటున్నాడు. కానీ దానికి మించి 3 సార్లు ఈ యొక్క చదివినటువంటి 9 verses ఏం కనిపిస్తుందంటే, డోంట్ బీ అఫ్రైడ్, బీ కరేజియస్ అండ్ స్ట్రాంగ్ అని అంటాడు. అంటే ఇవన్నీ ఇస్తాను అని అంటే ఎవరికైనా సంతోషం కలుగుతుంది. కానీ జాషువా యొక్క హార్ట్ ఎలా ఉందో దేవునికి బాగా తెలిసి ఆయన అంటున్నాడు, డోంట్ బీ అఫ్రైడ్, ఏమేంటంటే బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అని చెబుతూ ఒక కమాండ్మెంట్ ఇస్తున్నాడు. అలాగా ఆయన్ని బలపరిచిన తర్వాత ఆయన ముందుకెళ్ళాలి అని చెప్తే, వెంటనే జాషువా దానికోసం ఒక ప్లాన్ వేస్తాడు. అంటే ఈ బుక్ అంతా ఎలా ఉంటుందనంటే, ఆయన ఒక కమాండ్మెంట్ ఇచ్చి నువ్వు ఎలా నా ప్రజల్ని ముందుకు నడపాలని చెప్తాడు జాషువాకి. ఆ తర్వాత జాషువా వాళ్ళని తీసుకొని వెళ్తాడు. ఆ యొక్క జర్నీ అంతా చూస్తాం. చివరికి టోటల్గా ఒక 30+ కింగ్స్ని వాళ్ళు డిఫీట్ చేస్తారు. ఆ తర్వాత ఒక ప్రామిస్డ్ ల్యాండ్కి వాళ్ళు ఎంటర్ అవుతారు. అప్పటికి కూడా ఇంకా చాలా పెండింగ్ ఉంటుంది ల్యాండ్. ఆ తీసుకున్న ల్యాండ్ అంతని అందరికీ అలాట్ చేసి ఆయన లాస్ట్గా ఒక ఫేర్వెల్ టాక్ ఇచ్చేసి బాయ్ చెప్పి చచ్చిపోతాడు. ఇది స్టోరీ. నిన్ను నడిపిస్తానని చెప్పి స్టార్ట్ అవుతున్నటువంటి ఈ బుక్ ఆయన యొక్క డెత్ తోటి ఎండ్ అవుతుంది. బట్ మనిషి ఎలా జీవించాడు ఈ జాషువా అనేది చాలా చాలా ముఖ్యం. ఎలా చచ్చిపోయాడు, చచ్చిపోతూ లాస్ట్లో ఏం మాట్లాడుంటాడు, ఇంతగా దేవుని చేత ఇన్ని ప్రామిసెస్ తీసుకున్నటువంటి ఒక మనిషి, నువ్వు బ్రతుకు దినముల్లో ఎవ్వరు కూడా నీకు ఎగెయిన్స్ట్గా నిలబడరు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సక్సెస్, నువ్వు ఎక్కడ కాలు పెడితే అక్కడ నీకు ఇచ్చేస్తాను అని చెప్పినటువంటి మనిషి చచ్చిపోతూ ఏం చెప్పుంటాడు చూద్దాం, అవన్నీ చూద్దాం. అయితే ఇలాగా దేవుడు చెప్పిన తర్వాత జాషువా ఒక ప్లాన్ వేస్తాడు. ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా మీదే ఇచ్చేశాడు అంటే ఇన్హెరిటెన్స్ వచ్చింది. ఇన్హెరిటెన్స్ వేరు, దాన్ని పొసెస్ చేసుకోవడం వేరు కదా. ఇప్పుడు వీళ్ళు దాన్ని పొసెస్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు జాషువా వాళ్ళకి కొంతమందిని స్పైని పంపిస్తారు. దేవుడైతే ప్రామిస్ చేశాడు, బట్ వెళ్ళేటప్పుడు నాకు ఒక ప్లాన్ ఉండాలి కదా. శత్రువుల దగ్గరికి వెళ్తున్నాను, నా బలం ఏంటి వాళ్ళ బలం ఏంటి చూసుకోవాలి కదా అని చెప్పేసి పంపిస్తాడు. అప్పుడు వాళ్ళు పంపించినప్పుడు మనకు అందరికీ తెలుసు, రాహాబు వాళ్ళని దగ్గర అంటే తీసుకుంటుంది. ఆ తర్వాత మనకు అందరికీ తెలుసు. ఇలా వెళ్ళిన తర్వాత వాళ్ళని సర్కంసైజ్ చేయమని చెప్తాడు దేవుడు. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ చనిపోయారు. ఎవరినైతే తీసుకొచ్చాడో బయటికి ఇక్కడ ఈజిప్ట్ నుంచి వాళ్ళందరూ చచ్చిపోయారు. సో వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఎప్పుడు సర్కంసిషన్ జరగలేదు కాబట్టి సర్కంసిషన్ ఫస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు జాషువాకి వీళ్ళందరినీ తీసుకోవాలని అనుకుంటే, ఇంతవరకు ఎలాంటి లీడర్షిప్లో ఉన్నారంటే ఏ పని పాట లేకుండా తింటూ
గడిపారు. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళాలి అని అనుకుంటే ఈ ఈ ఈ జనరేషన్ ఎట్లా ఉందనంటే వీళ్ళకి సర్కంసిషన్ కూడా ఏమీ తెలియదు. సో సర్కంసైజ్ చేయాలి. వీళ్ళని ఈ యుద్ధానికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ యుద్ధానికి తీసుకెళ్ళాలంటే ఎంతమంది ఉంటారు? యుద్ధానికి తీసుకెళ్ళాలనుకుంటే చాలామంది ఉంటారు, లక్షల మంది ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళని యుద్ధానికి ఇంతవరకు ఒక లీడర్షిప్లో ఉండి వీళ్ళని యుద్ధానికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి అది కమ్యూనికేట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎలా చేసుంటాడు? ఇంకోటి ఏంటి తెలుసా, వీళ్ళు చేసినటువంటి ఫస్ట్ బ్యాటిల్ ఎలా జయించాలంటే దానికి చాలా విచిత్రమైనటువంటి మార్గం చెప్తాడు దేవుడు. ఎలా జయించాలనంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నన్ను స్పీకర్గా పిలిచి మీరు మాట్లాడద్దండి సిస్టర్, మీరు ఇక్కడ ఊరికి నుంచోండి అని చెప్పినట్టు ఉంటుంది అనమాట. లేదంటే వర్షిప్ టీమ్ని పిలిచి మీరు పాటలు పాడద్దు, ఊరికి నుంచోండి అని చెప్పినట్టు ఉంటుంది. వీళ్ళు రావాలంట, యుద్ధానికి రావాలంట, బట్ ఏం చేయకూడదంట. అంతకు మించి ఇంకా ఏముంటుందనంటే చదివితే మనకి చాలా వియర్డ్గా ఉంటుంది. నిజంగానే ఒక మిలిటరీ గ్యాంగ్ అనమాట ఇది వెళ్తుంది, బట్ వాళ్ళు యుద్ధం చేయకూడదు. ఎలా చెప్తారంటే చూడండి, మీరందరూ ఒక్కసారి మీరు రెడీగా పెట్టుకోవాలి జాషువా బుక్. ఈరోజు అంతా దీంట్లో నుంచి చదువుతాం మనం. జాషువా 5th చాప్టర్లో తీయండి. వాళ్ళు ఎలా వెళ్ళాలి అనే దానికి 6th చాప్టర్. వాళ్ళు ఎలా వెళ్ళాలో చెప్పడానికి ముందుగా వీళ్ళందరినీ తీసుకొని జాషువా వెళ్తూ ఉంటే జాషువాకి ఒకరు కనిపిస్తారు. ఆయన ఎలా ఉంటాడంటే ఒక స్వాన్ పట్టుకొని నిలబడతాడనమాట. ఆయన చూసి జాషువా అడుగుతాడు, నువ్వు మా వైపా ఎనిమీస్ వైపా అని అడుగుతాడు. అంటే జాషువాకి ఇప్పుడు సపోర్ట్ కావాలి కదా, ఎరికో పట్టణాన్ని జయించడానికి వెళ్తున్నాడు అనమాట. ఆ మనిషి ఆయన ఏమంటాడంటే ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ అనమాట. 5th verseలో ఒక్కసారి చూడండి. 13th verse చదువుతున్నా నేను. ఆర్ యూ ఫర్ అస్ ఆర్ ఫర్ అవర్ ఎనిమీస్ అని అంటే 14th verseలో అంటాడు. 5th chapter 14th verseలో నైదర్ హీ రిప్లైడ్. అంటే నేను ఎవరికి చెందిన వాడిని కాదు. ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ కనిపించిన తర్వాత నువ్వు నా పక్షాన ఉన్నావా మా ఎనిమీస్ పక్షాన అని అంటే నేను ఎవరి పక్షాన కాదని అంటాడు. ఇది నేను స్టడీ చేస్తున్నప్పుడు అనిపించింది, అదేంటి ప్రభు ఇది ఇస్తాను అని చెప్పాడు, నేను నీ పక్షమే అని చెప్పి జాషువాకి చెప్పొచ్చు కదా. ఆయన దేవుని పని చేయడానికి వచ్చాడు, జాషువా పక్కన ఉండడానికి వచ్చాడు. కానీ ఏమంటాడంటే నేను ఎవరి పక్షం కాదు. ఎలా ఉంటుంది మనకు అప్పుడు? అంటే ఎందుకని అలా అంటున్నాడు? దేవుడు ఎవరి పక్షాన ఉండడు, మనమే దేవుని పక్షాన ఉండాలి. అవునా? ప్రభువా నువ్వు నా పక్షానికి రా, నాతోటి రా, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను లేదంటే ఈ పని చేస్తున్నాను అంటే నువ్వు నా పక్షాన ఉన్నావా ఫస్ట్ అనేదే క్వశ్చన్. సో ఆయన హీ నెవర్ టేక్ సైడ్స్, ఓన్లీ వీ హ్యావ్ టు టేక్ ద సైడ్ ఆఫ్ గాడ్ కదా. అందుకని ఆయన ముందు తీసుకెళ్ళిపోతుంటే ఇప్పుడు జాషువా వాళ్ళకి ఒక ప్రాసెస్ చెప్తాడు, ఎలాగ యుద్ధాన్ని చేయాలి. మన జీవితంలో కూడా జెరికో వాల్స్ ఉంటాయి కదా, వాటిని ఎట్లా జయించాలి అని అనుకుంటే ఆయన అంటాడు 7 priests, 7 trumpets, 7 days, 7th day 7 times. ఇదంతా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ఏం కావాలి? వెపన్స్ కావాలి, వాళ్ళకి ఒక మార్గం పద అంటే చెప్పి వాళ్ళు వెళ్ళి ఎత్తాలి కదా అవన్నీ స్వాట్స్ అంతా. కానీ ఈయనేమంటే 7 priests తీసుకురండి, 7 trumpets ఇవ్వండి వాళ్ళ చేతికి, మీరు అలా చెప్తుంటుంటే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ లిటర్జీ. అవునా? ఈ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ చూసారా, చర్చ్లో ఒక ఆర్డర్ ఉంటుంది కదా, అలాంటి ఆర్డరే అక్కడ కనిపిస్తుంది. ఏం చేస్తున్నారు? దే ఆర్ నాట్ ఫైటింగ్, దే ఆర్ వర్షిపింగ్. ఈ వర్షిప్ ఫస్ట్ వాళ్ళకి ఇచ్చినటువంటి విజయం ఏంటంటే దే డిడ్ నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. వాళ్ళు అలా నుంచున్నారు అంతే. అలా నుంచొని మీరు తిరగండి. ఎలా తిరగాలని చెప్పారు తెలుసా? ఒకసారి ఈ వర్స్ చూడండి. ఎలా తిరగాలంటే 6th chapter 10th verse. But Joshua had commanded the army, do not give a war cry, do not raise your voices, do not say a word until the day I tell you to shout. అంటే ఎలా వెళ్ళాలంటే సైలెంట్గా వెళ్ళాలి. ఎంతమంది వెళ్ళాలి? లక్షల కొద్ది వెళ్ళాలి. ఎలా అంటే సైలెన్స్ అంట. ఇప్పుడు ఫస్ట్ రోజు వెళ్ళారు, ఎరుకో గోడలు పడలేదు. సెకండ్ డే వెళ్ళారు, ఎరుకో గోడలు పడలేదు.
థర్డ్ డే వెళ్ళారు, పడ్డాయా? ఇప్పుడు కూడా సైలెంట్గా ఉండమంటున్నాడు. ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్? మనకు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మనం ఒక గురించి ఒకటి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఆన్సర్ రాలేదంటే మీరు ఎలా ఉంటారు? ఎలా ఎలా చూపిస్తారు ఫ్రస్ట్రేషన్? ఫస్ట్ వి స్టార్ట్ మర్మరింగ్. అవునా? అది దట్స్ వాట్ దేర్ యాన్సిస్టర్స్ డిడ్. వాళ్ళకి సైలెంట్గా ఉండడం అంటే మన మనసుల్లో ఉన్నది బయటికి చెప్పాలి చెప్పాలి చెప్పాలి. నేను ఎంత కోప్పడుతున్నానో ఆ కోపం అంతా కక్కాలి. అంతవరకు మనశ్శాంతి ఉండదు కదా. ఇది ఫ్యామిలీలో చూస్తాము, మన డిపార్ట్మెంట్స్లో చూస్తాము. మేనేజర్కి నేను ఏదైనా తప్పు చేస్తే అరవాలి, వచ్చేంత వరకు ఆయన కోపం చల్లారదు. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డే జరగలేదు, సెకండ్ డే జరగలేదు, థర్డ్ డే జరగలేదు, అలా 6 days జరగలేదు, ఏమి అబ్సల్యూట్లీ నథింగ్ హ్యాపెండ్. బట్ స్టిల్ దే హ్యావ్ టు బీ సైలెంట్ అంట. డూ నాట్ సే ఎ వర్డ్, డూ నాట్ రేజ్ యువర్ వాయిసెస్. ఎలా చెప్పుకుంటాడు జాషువా? ఈరోజు నిజంగా ఒక లీడర్ ఏదైనా కన్వే చేయాలంటే హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు కన్విన్స్ ద టీమ్. మనం ఏదైనా ఒకటి చెప్పాలంటే ఖచ్చితంగా ఆ టీంలో మనకు నో చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాగా వీళ్ళ పేరెంట్స్ అంతా చచ్చిపోయారు బిల్డర్నెస్లో. అలాంటి జనరేషన్ని తీసుకొస్తున్నాడు జాషువా. అలాంటి జనరేషన్ని సైలెంట్గా నువ్వు ఊరికి చుట్టూ తిరుగు అని అన్నాడు. ఈజ్ ఇట్ లాజికల్ టు విన్ సంథింగ్? యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, యూ జస్ట్ హ్యావ్ టు రోమ్ అరౌండ్. ఇల్లాజికల్గా ఒక వియర్డ్ స్ట్రాటజీ ఇస్తున్నాడు జాషువా టు విన్ జెరికో. చిన్న పట్టణమేమి కాదు, అలాంటి దానికి ఒక లీడర్ ఒక స్ట్రాటజీ ఇస్తున్నాడు టు విన్ దట్ ప్లేస్. ఏంటంటే యూ జస్ట్ హ్యావ్ టు రౌండ్ 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 అంతే చేస్తానంటాడు. ఈజ్ ఇట్ బిలీవబుల్? వీళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ని పోగొట్టుకున్న వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు వస్తుంటే ఇలాగే చేశాడు మోజెస్ కూడా. నథింగ్ హ్యాపెండ్. మేము ఇంకా ఈ అరణ్యంలో ఉన్నాము, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే మమ్మల్ని చుట్టూ తిరగమంటున్నావు. ఇలా తిరిగితే ఆ పట్టణం అంటే గెలుచుకుంటాము మనము. యాక్చువల్లీ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ జాషువా? యూ టెల్ us అని చెప్పి అడుగుంటారా? అడగడానికేమో కమాండ్మెంట్, డూ నాట్ సే ఎ వర్డ్. ఎలా చేస్తాడు జాషువా? బట్ హీ డిడ్ ఇట్. ఏంటంటే అందుకనే ఆయనకు కావాల్సినటువంటి అనాయింటింగ్, ఆయనకు కావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ మొత్తం ఇచ్చి, డోంట్ బీ అఫ్రైడ్, బీ స్ట్రాంగ్ అని బీ స్ట్రాంగ్ అంటాడు, యుద్ధం చేయొద్దు అంటాడు. మళ్ళీ బీ కరేజియస్ అంటాడు, డోంట్ సే ఎ వర్డ్ అంటాడు. ఆయన ఇచ్చినటువంటి ప్రామిసెస్కి ఎగెయిన్స్ట్గా ఇక్కడ ఫస్ట్ ఫైట్. సంథింగ్ హ్యాపెండ్ ఆన్ ద 7th day. వాళ్ళు ఊరికే నడిచారు అంతే. ఆ 7th day వచ్చినప్పుడు అందరు గట్టిగా ఒకసారి అరవండి. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, గట్టిగా అరవాలంటే ఎంత గట్టిగా అరుస్తాం? 7 రోజులు మాట్లాడలేదు మీరు, ఇప్పుడు అరవండి. ఇప్పుడు నవ్ యూ హ్యావ్ గాట్ ఎ ఛాన్స్ టు ఓపెన్ యువర్ థ్రోట్. ఇప్పుడు వస్తుంది గట్టిగా. ఆ అరుపులకి ఏమైందంటే గోడలు పడిపోయాయి. వెన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు కీప్ సైలెంట్, టు షట్ యువర్ మౌత్, దేర్ ఈస్ ఎ గ్రేట్ పర్పస్. వెన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ జస్ట్ టు రోమ్ అరౌండ్, దేర్ ఈస్ ఎ పర్పస్. బట్ దాని వెనుక అంతవరకు ఆ పేషెన్స్ తోటి వెయిట్ చేయగలిగితే ఈరోజు జెరికో వాల్స్ పడిపోతాయి. ఆ రోజు పడ్డాయి సిస్టర్, ఈరోజు కూడా పడతాయా ఏంటి? ఈరోజు అలాంటి జెరికో వాల్స్ కాకుండా ఇంకే వాల్స్ ఉన్నాయా మన లైఫ్లో? బట్ బీ అష్యూర్డ్ దట్ దోస్ వాల్స్ ఆర్ గోయింగ్ టు ఫాల్ డౌన్ ఫర్ యువర్ విక్టరీ. మన విక్టరీ ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు డోంట్ ఫైట్ అని అంటాడు. అది మనకు ఇల్లాజికల్గా అనిపిస్తుంది, బట్ అందులోనే ఉంటుంది విక్టరీ. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే అక్కడ మీకు 6th verse అదంతా కూడా వాళ్ళు దేవునికి ఇచ్చేసినట్టు ఆ ఫస్ట్ ఫైట్, దానిలో నుంచి ఏమీ తీసుకోవద్దు, అదంతా కూడా ఫస్ట్ విక్టరీ, దట్ ఈస్ ఫర్ గాడ్ అన్నట్టు కమాండ్మెంట్ ఇస్తాడు. మనకు 7th chapter ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఇంత విక్టరీ చూశారు, ఏం ఫైట్ చేయకుండానే పెద్ద విజయం. బట్ అని స్టార్ట్ అవుతుంది 7th chapter. అంటే ఇంత చేసినా మన మనసులు మారరు, మన మనసులు మారవు. బట్ అని స్టార్ట్ అవుతుంటే ఆ కనెక్టింగ్ వర్డ్, ఇంత చేస్తే ఒక సిన్ వచ్చింది అంటే నేను పరిశుద్ధంగా ఉండి నేను ఆయన చెప్పినట్టు చేస్తే ఆ స్ట్రాటజీ ఖచ్చితంగా నాకు విజయం వస్తుంది. ఇప్పుడు ఆయి అన్న పట్టణాన్ని గెలవాలి వీడు, చిన్న పట్టణమే కానీ ఒక స్ట్రాటజీ చేస్తాడు మళ్ళీ.
జాషువా ఆ ఆయి పట్టణం ఎట్ట చేయాలని. ఈ బుక్ అంతా కూడా ఫుల్ ఆఫ్ ఫెరోషియస్ థింగ్స్ అలా ఉంటాయి. కొన్నిసార్లు సైలెంట్గా ఉండి ఫెరోషియస్గా ఉంటామని అలా చేస్తాయి. ఈ ఆయి పట్టణం చిన్నదే, కానీ అక్కడికి వెళ్తాడు. జాషువాకి తెలియలేదు పాపం. మనం అనుకుంటాం కదా, మనకు కొన్నిసార్లు అన్నీ తెలవాలి అని అనుకుంటాం. బట్ లైఫ్ ఈజ్ లైక్ ఇట్ అన్ఫోల్డ్స్ ఫర్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. జాషువాకి అర్థం కాలేదు, నా టీంలో ఒకరు పాపం చేశారు అని. వెళ్ళిపోతారు ఆయపట్నంకి, అనుకుంటారు దీనికంతా ఒక చిన్న కొంతమంది చాలు అని చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ ఫెయిల్ అయిపోయి వెనక్కి తిరిగి వస్తారు. ఆ లీడర్ ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడు? 7th chapter 7th verse. Joshua said, "Alas, sovereign Lord, why did you ever bring this people across the Jordan to deliver us into the hands of Amorites to destroy us?" అనుకుంటూ కిందికి వస్తూ 9th verse అంటాడు, "What then will you do for your own great name?" ఇప్పుడు ఫెయిల్ అయింది ఎవరు తెలుసా? లీడర్ ముందు నడిపిస్తున్నాడే. ఎవరికైనా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఫస్ట్ లీడర్కి వస్తుంది. నా పేరంతా పోయింది ప్రవ్వా, ఇలా చేసేవేంటి అని అనలేదు జాషువా. నీ పేరు, జాషువా యొక్క వరి అంతా, ఈ ఆయన బాదరేషన్ అంతా ఎవరి గురించి తెలుసా? ఆయన పేరు ఏమవుతుందో. సచ్ ఎ గ్రేట్ లీడర్. ఈరోజు నా యొక్క ఫెయిల్యూర్ గురించి నేను ఏడుస్తున్నానంటే నేను ఫెయిల్ అయిపోయాను. చాలాసార్లు ఒకలాంటి డిస్కరేజ్మెంట్ వస్తుంది. ఐ వాజ్ సో లో లాస్ట్ నైట్ అండ్ భాగ్య ఆంటీ నేను నిద్రపోనివ్వలేదు చాలాసేపు. షీ వాజ్ ఎంకరేజింగ్ మీ. చాలాసార్లు అనిపిస్తుంది ఇది నా ఫెయిల్యూర్, ఇది నేనే ఫెయిల్ అని. బికాజ్ పీపుల్ డోంట్ యాక్సెప్ట్ అస్ ఆల్ ద టైమ్. దానికి యాక్సెప్ట్ చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. We will have so many differences in our society based on the gender, based on the age, based on the status. చాలా రీజన్స్ ఉంటాయి. అలాంటి దాంట్లో మనం అప్పుడప్పుడు అఫెక్ట్ అవుతూ ఉంటాం లైఫ్లో. అలా పడిపోతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు లేపుతూ ఉంటారు మనల్ని. నా వరి అంతా నేను చేయలేకపోయానేమో అని చెప్పేసి నేను బాధపడుతూ ఉన్నాను. కానీ దేవుడు నాకు ఈ లీడర్ని ముందు పెట్టాడు. ఇట్ వాజ్ సచ్ ఏ డిఫీట్ ఫార్ జాషువా. కానీ ఆయన వరి అంతా నీ నామం ఏమైపోయింది ప్రవ్వా, నీ నామం ఏమైపోయింది. ఎంత అవమానం కదా అని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు రివీల్ చేస్తాడు, నీ టీంలో ఒకరు తప్పు చేశారు, పోయి చూసుకోపో అని అంటాడు. అంటే బాగుంటే పట్టణాలు ఇచ్చేస్తావా? ఫైట్ చేయకుండా గోడలు పడగొట్టేస్తావా? పాపం చేస్తే వెళ్ళి ఫైట్ చేసినా ఆ ఫస్ట్ బ్యాటిల్ మట్టుకే వితౌట్ ఫైట్ దే కుడ్ డిఫీట్ దోస్ కింగ్స్. తర్వాత అంతా వాళ్ళు ఫైట్ చేస్తారు. అంటే ఒక పాపం చేస్తే వెళ్ళి ఫైట్ చేసినా కూడా దొరకదనమాట. సో మెనీ టైమ్స్ వీ థింక్ ఇన్ అవర్ లైఫ్స్, నేను ఇంత ప్రయత్నం చేస్తున్నానే, ఐ హ్యావ్ గాన్ త్రూ సచ్ టైమ్స్. అర్థమవుతుంది ఇంత చేస్తున్నా ఎందుకు జరగట్లేదు అని. అంటే గాడ్ విల్ షో అస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ అస్. సమ్టైమ్స్ మేబీ వీ హ్యావ్ టు పాస్, స్టే స్టిల్ అండ్ లుక్ బ్యాక్, వాట్స్ హ్యాపెనింగ్ బిహైండ్ మీ అని చెప్పి చూసుకోవాలి. కుటుంబంలో పిల్లలు ఏం చేస్తున్నారో అర్థం కాదు మనకు. ఒక్కొక్కసారి ఆ బెడ్రూమ్లో ఏం జరుగుతుందో కొన్నిసార్లు అర్థం కాదు. దేవుడు చెప్తాడు, గో అండ్ చెక్ యువర్ చిల్డ్రన్ అని చెప్తాడు. అందుకనే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఆలోచించేటువంటి సమయం లేకుండా సాటర్డే మళ్ళీ చాలా బిజీగా పెడతాడు. We are so busy and will become so busy that we don't even think what is happening in our house, in our own house. భర్త ఏం చేస్తుంటాడో భార్యకి ఐడియా ఉండదు, ఎందుకంటే ఆయన అంతా షేర్ చేయడు కదా. భార్య ఏం చేస్తుందో, బయటికి వెళ్తుంది, ఏం చేస్తుందో అర్థం కాదు, అంతా షేర్ చేయదు కదా. వన్ ఫ్లెషే. మళ్ళీ వన్ ఫ్లెష్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఈజ్ హైలీ కవర్డ్. సో వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది అదర్ హాఫ్. ఇలాంటి ఫ్యామిలీస్ చాలా చూస్తుంటాం, ట్రాన్స్పరెన్సీ లేని జీవితాలు కదా. ఏమవుతుంది అని అంటే అప్పుడు జాషువాకి హీ రివీల్స్, గో అండ్ కరెక్ట్ దట్ సిన్. అప్పుడు మీరు ఆయి కాదు కదా, ఏదైనా మీరు గెలుస్తారు అని చెప్తున్నాడు. అలాగా దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ జాషువా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని బ్యాటిల్స్లో ఆయన
ఎలాంటిదంటే ఒక 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 టైంలో సూర్యుని ఆగిపోమని చెప్తాడు. అలాంటి ఈ లీడర్ ఏంటి, నేను ఒక ఫైట్ చేస్తున్నాను, దానికోసం దేవుడు ఏం చేయాలి తెలుసా, సూర్యుని కూడా ఆపేయాలంట. వెరీ కమాండింగ్, వెరీ డిమాండింగ్ కదా ఈ ఈ ఈ లీడర్. ఆయన అల్టిమేట్ లీడర్ కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు నా కోసం అని చెప్పేసి మీరు ఈ బుక్ అంతా చదివితే మీకు అర్థమవుతుంది. అంటే అది చదువుతున్నప్పుడు అనిపిస్తుంది అసలు అదేంటి సూర్యుని ఆపి ఫైట్ చేయాల్సినంత ఇంపార్టెంట్ కాస్మిక్ ఫైట్ అని అనిపిస్తుంది మనకు. అదంత అవసరమా అని అంటే ఎరికో గోడలు పడ్డం కంటే గొప్పది ఏంటి తెలుసా, వాళ్ళు ప్రాక్టీస్ చేశారే సైలెన్స్, అది గొప్ప విషయం. దేవుడు దాన్ని చూసి ఆ ఒబీడియన్స్కి తగ్గటువంటి రిజల్ట్ ఇవ్వడం గొప్ప విషయం. ఇక్కడ కూడా అంటే ప్రకృతిలో ఏదైనా జరుగుతుంటే మనకు అనిపిస్తుంది దిస్ ఈజ్ అగెయిన్స్ట్ నేచర్ కదా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పి అనుకుంటాం మనం. కానీ సూర్యుడిని ఆపడం గొప్ప విషయం కాదు. ఇక్కడ సూర్యుడిని కూడా ఆపగలడు నా దేవుడు అని చెప్పి నమ్మాడు. చూసారు, ఒక ఆర్డినరీ మ్యాన్, ఈజ్ నాట్ సూపర్ మ్యాన్ కదా, ఒక ఆర్డినరీ మ్యాన్ నమ్మి ప్రార్థన చేశాడే. 5 లక్షల మంది 6 లక్షల మంది, 2 డిఫరెంట్ సినారియోస్లో మెన్, దాంతో పాటుగా విమెన్, చిల్డ్రన్. ఎంత కావాలి ఫుడ్ అని అంటే 5 రొట్టెలు, 2 చిన్న చేపలంట, పెద్ద చేపలు కూడా కాదు, అది కూడా గోధుమ రొట్టెలు కూడా కాదు, ఎవల రొట్టెలే. అలాంటివి తీసుకుని ఒక అబ్బాయి ఇస్తున్నాడు. వాట్ ఈస్ ద నీడ్, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అండ్ వాట్ ఆర్ యూ ఆఫరింగ్? అసలు మనకు ధైర్యం రాదు అసలు కదా, అంత నీడ్ని చూసినప్పుడు. ఒక అబ్బాయికి వచ్చేసింది. అందుకని చిన్న పిల్లల లాంటి మనసు కలిగి, చైల్డిష్గా కాదు, చైల్డ్ అంటే ఆ మనిషి, ఆ చిన్నవాడికి అర్థమైపోతుంది దేవుడు ఏమైనా చేయగలడు. ఇంత ప్రసంగం చేస్తున్నాడు కదా, ఈయన ఏమైనా చేయగలడు అని నమ్మేశాడు. పెద్దవాళ్ళకి చాలామందికి అర్థం కాలేదు మరి. సో ఈ ఆర్డినరీ లీడర్కి అర్థమైపోయింది, నా దేవుడు ఇప్పుడు ఈ కింగ్స్ అందరినీ నేను నాశనం చేయాలంటే కొంచెం డేలైట్ ఇవ్వు ప్రభా, వీళ్ళని ముగించేసి నీ దగ్గరకు వస్తాను కదా, అలా అంటున్నాడు జాషువా. అంటే ఎంత డిమాండింగ్ అయిపోయాడంటే నా దేవుడు నా కోసం ఏమైనా చేస్తాడు అని నమ్మదగినటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. వెళ్ళి అడుగుతున్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే, ఇలాంటి ప్రార్థన ఏ మనిషి చేయలేదంటే ఎప్పుడు, ఇక ముందుకు చేసే అలాంటి ప్రార్థన వినేటువంటి అలాంటి రోజు ఇంకెప్పటికీ రాదు కూడా, అయిపోయింది అలా చెప్పేశాడు. అంటే సావరీన్ గాడ్, హీ నోస్ ఎవ్రీథింగ్ కదా, ఇలాగ ప్రార్థన చేసేటువంటి వాడు ఇంకెవడు పుట్టడు కూడా. అంటే దేవుణ్ణి, నేను ఫైట్ చేస్తున్నాను ప్రభా, కొంచెం డేలైట్ ఇస్తే నేను వాళ్ళని చంపేస్తాను, నువ్వు ఇది చేస్తావా, ఆపేసి. ప్రార్థన కూడా కాదు, యూ సన్ స్టాండ్ స్టిల్ అని అంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది అంత ధైర్యం, ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు మనం ఒకరి దగ్గరికి వెళ్తున్నామనంటే, అంటే వాళ్ళు మనకంటే హయ్యర్ పొజిషన్లో ఉన్నప్పుడు, మనం లోవర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అలా చేయలేం. బట్ సమ్వేర్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దిస్ కరేజ్ అని అంటే, ఆయన ఫస్ట్లో చెప్పాడు, బీ కరేజియస్. హీ రిపీటెడ్ ద సేమ్ థింగ్ 3 times. Be courageous, be strong. Sometimes you don't have to fight, but some other times you may have to need this అని చెప్పేసి అని అంటున్నాడు. ఓ సూర్యుడా ఆగిపో అని చెప్పి, సూర్యుడా తిరుగుతున్నాడు, సూర్యుడు ఎట్లా అవుతాడు అన్నటువంటి క్వశ్చన్స్లోనే మనం ఆగిపోయాం. మరి సన్ సెట్ అవుతున్నాడు, మరి సన్ రైజ్ అవుతున్నాడు అని చెప్పి మనం అంటాం కదా. సో సమ్టైమ్స్ ఇట్స్ పొయిటిక్. కానీ మనం ఎక్కడంటే ఆయనకున్నటువంటి విశ్వాసం మీద ఫోకస్ పెట్టకుండా, ఆ సన్న కాదు కదా తిరుగుతుంది, మూను కదా, నువ్వు ఇప్పుడు అంత బాగా చదువుకొని ఇప్పుడు క్వశ్చన్స్ వేస్తున్నావు, అయినా ఇప్పుడు కాదే మాట్లాడుతున్నావు, సన్సెట్ అవునా. సో మన క్వశ్చన్స్ ఎక్కడ ఉండాలంటే, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈరోజు ఆయన కూడా మనలాంటి మనస్తత్వం కలిగిన వాడే, కానీ నాకెందుకు ఇది సాధ్యం కావట్లేదు? ఈరోజు కూడా నేను ఒకరోజు మార్నింగ్ వెళ్ళి, సన్ నువ్వు ఆగిపోను అంటే, వర్షం వస్తుంది, వర్షం ఆగిపో అని చెప్పి చాలామంది ప్రార్థన చేస్తాం కదా, ఎప్పుడు వర్షం ఆగదు. అంటే ఒకసారి నిజంగా నేను బికాజ్ ప్రోగ్రామ్ చేసాం రాజమండ్రిలో 3 days క్లైమేట్ చేంజ్ మీద అనమాట. ఆ రోజు అప్పుడు చాలా రెయినీ సీజన్ అనమాట. అందరూ ఎట్లా ప్రార్థన చేస్తారంటే, ప్రభా వర్షాలు, ఆ 3 రోజులు వర్షాలు రాకూడదు ప్రభా, ఆ తర్వాత ఏమైపోయినా పర్లేదు, ఎంత వచ్చినా పర్లేదు. బట్ అలెఫ్ గారు హీ సెడ్ వన్ థింగ్ రియలీ చాలా బాగా అనిపించింది నాకు. ప్రభా ఇది నీ ప్రోగ్రాము,
ఇది నీదే అంత. ఒకవేళ వర్షం రావాలని నీ చిత్తం అనుకో, వర్షం రానివ్వు, దానికి నేనే లాపుతా. వర్షం రావద్దనుకుంటే నీ చిత్తం, నీ చిత్తం అంతే అని చెప్పి ప్రార్థన చేశానమ్మా అని చెప్పారు. అంటే నిజంగానే సన్ని ఆపగలగడం అనేది, ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ ఫర్ మీ టుడే అని అంటే, ఇఫ్ గాడ్ విల్స్ అండ్ ఇఫ్ ద సిచ్యువేషన్ డిమాండ్స్, సర్టన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ దట్స్ వాట్ బైబిల్ సేస్. బైబిల్ ఇది ఎప్పుడు కూడా అబద్ధం ఆడదు కదా. ఈరోజు నిజంగా సూర్యుని ఆపగలిగాల్సినంత పని దేవుని కోసం నేను చేస్తాను అని అంటే ఆయన ఆపేస్తాడు కూడా, ఆయన ఆపేస్తాడు. అలాంటి పనికి నువ్వు సిద్ధమేనా? అలాగ యుద్ధం చేయడం కోసము, ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించడం కోసము నువ్వు ఈరోజు యుద్ధం చేయడానికి సిద్ధమేనా అని అంటే, ఆయన సూర్యుని ఆపడానికి సిద్ధమే. ఆయన నిన్న నేడు రేపు ఎప్పుడు ఏకరీతిగా ఉంటాడు. ఆయన ఎప్పుడు మారడు. నువ్వు నేనే మారుతూ ఉంటాం కదా. ఆయన శక్తిని డౌట్ పడుతూ ఉంటాం ఎప్పుడు. బట్ అదెంత కాదు, ఇలాగా ఆయన మరి ఎదిరించుకుంటూ వెళ్తూ ఆయన యొక్క సక్సెస్ స్టోరీ, మీరు రియల్లీ యూ రీడ్ దిస్ బుక్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇలాగ చేసుకుంటూ వెళ్తుంటే ఆయనకి మళ్ళీ తర్వాత ఆయన ఎంతమంది కింగ్స్ని అందరినీ పడేశాడు అవన్నీ చెప్తారనమాట. చెప్పిన తర్వాత మనకు లాస్ట్లో ఆయన ఏమేమి చేశాడు అని చెప్పి లాస్ట్లో ఇప్పుడు ల్యాండ్ వచ్చింది. ఈ ల్యాండ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఇప్పుడు నా దగ్గర ఒక కొంత ఆస్తి ఉందనుకోండి, లేదంటే కొంత డబ్బు ఉందనుకోండి, నేను అది ఇవ్వాలనుకుంటే ఎట్లా చేస్తానంటే, నాకు కొంచెం ఫేవరిటిజం ఉంటుంది. నా మాట బాగా వినేవాళ్ళు కదా, పిల్లల్లో కూడా. పిల్లలు ఇప్పుడు బాగా ఎవరి మాట వింటారో వాళ్ళు కొంచెం ఎక్కువ ఇద్దామని అంటారు. ఇది ఐ హ్యావ్ సీన్ దిస్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ. మై హస్బెండ్ విక్టర్, ఆయన అందరూ ఆస్తి కావాలని పోట్లాడతారు కదా, ఈయన ఆస్తి వద్దని పోట్లాడతాడు. నాకు ఆస్తి వద్దు, మిగతా వాళ్ళకి ఇచ్చేసేయండి అని అంటే, చాలా ఫైట్ జరిగిన తర్వాత ఇది నువ్వు తీసుకొనే తీరాలని చెప్పేసి ఇచ్చారు. బట్ మై ఇన్లాస్ దేవర్ ఇంక్లైన్డ్ టు విక్టర్ అనమాట. ఆయనకి ఎక్కువగా ఇవ్వాలి, బికాస్ హిస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ మోర్ అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటే, నేను అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎప్పుడు కూడా లైఫ్లో ఆస్తి కావాలి, డబ్బు కావాలని చెప్పేసి పోట్లాడే వాళ్ళని చూశాను నేను. దిస్ పర్సన్ ఈజ్ సో డిఫరెంట్. ఫస్ట్ టైం I could see a person who says no to ప్రాపర్టీ అని చెప్పి అనిపించింది. ఎలాగనంటే, ఒక కట్టిన ఇల్లు అలా కట్టి ఇద్దరం బాగా ఇష్టం కట్టుకున్నాం అనమాట. చెన్నై ఆ ఇల్లు వాళ్ళ అన్నకు ఆ ఓపెనింగ్ సెరమనీ రోజు అనమాట. హీ ఓపెన్లీ డిక్లేర్డ్ that this house will be written on my second brother అని చెప్పేసి. దెన్ హీ కమ్స్ బ్యాక్ టు మీ అండ్ సేస్, నేను అలా చెప్పేశాను, నీకు వద్దనుకుంటే మళ్ళీ నేను మారుస్తాను, నిన్ను అడగకుండా చెప్పేశానంటే నాకు చాలా సంతోషం అండి. ఇలా కూడా నువ్వు కొంచెం ముందుగా చెప్పింటే ఆ ఇల్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టించేవాళ్ళం కదా మనము అని అన్నాను. సో మంచితనం ఇంకా ఉంది. దేర్ ఆర్ పీపుల్ లైక్ దాట్ కదా. సో అలాంటి కొన్నిసార్లు మా అత్తమ్మ ఎప్పుడైతే ఆయనకి ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఈయన వద్దు అని అంటే, మనుషులు ఒకవేళ డివైడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫేవరిటిజం అనేది ఇట్ మే కమ్ ఇన్ ప్లేస్. బట్ జాషువా ఏం చేశాడు తెలుసా? 2 విషయాలు చేశాడు. హీ కౌంటెడ్ ద ట్రైబ్స్, ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క ట్రైబ్లో అని చెప్పేసి ఆ నంబర్ని బట్టి వాళ్ళకి డివైడ్ చేయాలనుకున్నాడు. బట్ డివైడ్ చేయడం ఓకే, ఏ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? ది బెస్ట్ ప్లేస్ యాక్చువల్లీ గోస్ టు ది ఒబీడియంట్ చైల్డ్, మోస్ట్ ఒబీడియంట్ చైల్డ్. అలా చేస్తారు అమ్మవాళ్ళు కదా. కానీ ఇలా అలా చేయలేదు. సావెంటీని, స్టీవర్డ్షిప్ని, రెండింటిని కలిపి హీ డివైడెడ్ కదా. ఆయన ఏం చేశాడంటే చీట్లు వేసాడు, లాట్స్, ఎవరికి ఏ ప్లేస్ రావాలి. అండ్ దెన్ హీ కౌంటెడ్, అంటే వాట్ ఎవర్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఆయన అలా చేస్తూ వాళ్ళకి చేశాడు. అంటే చివరి వరకు కూడా ఆ నమ్మకత్వాన్ని జాషువా పోగొట్టుకోలేదు. లాస్ట్లో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇలాంటి గ్రేట్ లీడర్ చచ్చిపోతూ ఏం చెప్పాడు తెలుసా? ఒక్కసారి లాస్ట్ చాప్టర్ దగ్గరికి మీరు రండి. 24th and 15th verse. ఆయన అంతా చేసిన తర్వాత ఫేర్వెల్ స్పీచ్ ఇస్తూ చెప్తాడు, నేను ఇంకా అయిపోయింది, ఐ హ్యావ్ బికమ్ ఓల్డ్, నవ్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో అవే అని చెప్పి 15th verseలో ఆయన అంటాడు, బట్ ఇఫ్ సర్వింగ్ ద లార్డ్ సీమ్స్ అన్డిజైరబుల్ టు యూ, దెన్ చూస్ ఫర్ యువర్ సెల్వ్స్ దిస్ డే whom you will serve, whether the gods of ancestors or but
లాస్ట్లో అంటున్నాడు, యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ హోల్డ్ వీ విల్ సర్వ్ ద లార్డ్. ద సేమ్ కమిట్మెంట్ త్రూ అవుట్ హిస్ లైఫ్. లాస్ట్లో కూడా చెప్తున్నాడు, ల్యాండ్ అంతా ఇచ్చేసాడు దేవుడు, మీకు పంచిపెట్టేశాను, మీరు ఏమైనా చేయండి. ఎలాగైనా ఇన్ని రోజులు అదే చూసాము. 40 years విల్డర్నెస్లో ఎవరెవరినో పూజించారు. మీకు కూడా ఈరోజు మీకు ఇష్టం ఉంటే ఎవరైనా పూజించుకోండి. బట్ దిస్ డే అంటే నా కమిట్మెంట్ దేవునితోటి ప్రతిరోజు రిన్యూ కావాలి అంటున్నాడు. నేను నా కుటుంబం మట్టుకు మేము ఆయన్నే సేవిస్తాం అని చెప్పి హీ క్లోజెస్ ద ఫేర్వెల్ స్పీచ్ అండ్ హీ క్లోజెస్ హిస్ లైఫ్. వాట్ ఏ లీడర్. ఆయన మాట్లాడితే సూర్యుడు అలా ఆగిపోతాడు. ఆయన చుట్టూ తిరిగితే సైలెంట్గా గోడలు పడిపోతాయి. ఈరోజు నా జీవితం ఎలా ఉంది? కొన్ని విషయాల గురించి నేను ఏడుస్తూనే ఉన్నాను. ఎప్పుడు దేవుడు ఇస్తాడు అని అంటే, మేబీ ఆకాన్లాగా మన జీవితాల్లో కొన్ని పాపాలు ఉన్నాయేమో, వాటిని తీసుకోగలిగితే ఈరోజు సూర్యుని ఆపే శక్తి ఆయన ఇస్తాడు. దిస్ ఈజ్ నాట్ ఎ మోటివేటింగ్ స్పీచ్ లాగా అనుకోవద్దు. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ అండ్ దిస్ వర్క్స్ నాట్ ఓన్లీ ఇన్ ద లైఫ్ ఆఫ్ జాషువా బట్ ఈవెన్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. మనమందరం ఒక్కసారి నుంచొని అలాంటి లీడర్స్ కోసం దేవుడు చూస్తున్నాడు. ఐ యామ్ సచ్ లీడర్ అని చెప్పి ఈరోజు ధైర్యంగా ఎంతమంది చెప్పగలం?